హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి టాలీ షార్ట్కట్ కీస్. టాలీలో ఉండే షార్ట్కట్ కీస్ ఏంటి, అసలు టాలీలో షార్ట్కట్ కీస్ ఎందుకు, టాలీని ఎంట్రీ చేయడానికి మనం డిఫరెంట్ షార్ట్కట్ కీస్ అనేవి వాడుతూ ఉంటాము. ఆ టాలీని డిఫరెంట్ షార్ట్కట్ కీస్ ముందు మనకి ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ వర్డ్లో, ఎక్సెల్లో, పవర్ పాయింట్లో అలా యూస్ చేసుకోవడానికి షార్ట్కట్ కీస్ ఉన్నాయి. అలానే టాలీలో కూడా షార్ట్కట్ కీస్ ఉన్నాయి. ఆ టాలీ షార్ట్కట్ కీస్ ఏంటో చూద్దాం. చూడండి, Alt+F1. Alt+F1 అంటే కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీని ఒకసారి చూడాలనుకున్నా, మళ్ళీ ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చూడాలనుకున్నా, లేకపోతే ఆ కంపెనీని క్లోజ్ చేయాలనుకున్నా, ఇంకా మనకు దాంతో పని లేదు, దాంతో ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, క్లోజ్ చేసేద్దాం, ఇంక కంపెనీతో మనకి డీలింగ్స్ లేవనుకున్నా కూడా మనము Alt+F1ని యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి Alt+F2 చేంజ్ పీరియడ్ ఆర్ డేట్. కంపెనీ పీరియడ్ డేట్ని చేంజ్ చేయడానికి కాకుండా మనము ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, ఏప్రిల్లో వస్తుంది కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి మనము ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ని మార్చకపోతే మనం లాస్ట్ ఇయర్లోనే ఉంటాం. లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ లాస్ట్ ఇయర్లోనే పడతాయి, ఇయర్లోకి రావు. ఇయర్లోకి రావాలంటే ఖచ్చితంగా మనము డేట్ని, ఆ పీరియడ్ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోకపోతే మనకి అవి చేంజెస్ అనేవి అవ్వవు. టాలీలో లాస్ట్ ఇయర్ డేటే వస్తుంటుంది, లాస్ట్ ఇయర్లో ఇంక డేట్ లేదు కదా, అది యాక్సెప్ట్ చేయదు అనమాట. నెక్స్ట్ Alt+F3 క్రియేట్ ఆర్ ఆల్టర్ కంపెనీ. Alt+F3 నొక్కగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ చేయమని, లేకపోతే దాంట్లో ఆల్టర్ చేసుకోవచ్చు. కంపెనీలో ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే Alt+F3 తోటి మనం కంపెనీని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ Alt+F4. Alt+F4 వచ్చేసరికి మనకి Alt+F4 అనగానే మనకి కామన్గా గుర్తొచ్చేది ఏంటి, సిస్టమ్ని షట్ డౌన్ చేయడానికి మనం Alt+F4 నొక్కుతాము. కానీ టాలీలో Alt+F4 అనగానే పర్చేజ్ ఆర్డర్ వోచర్ వేయడానికి మనము Alt+F4ని నొక్కుతాము. తర్వాత Alt+F5 సేల్స్ ఆర్డర్ వోచర్. సేల్స్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, మనం కొటేషన్ ఇచ్చాము, ఇవి మాకు కావాలి అనేసి ఆ సేల్స్ అమ్మడానికి వేరే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చే ఆర్డర్ వోచర్ని వేయడానికి F5 యూస్ చేస్తాం, Alt+F5. Alt+F6 రీక్రియేషన్ వోచర్. నెక్స్ట్ Alt+F7 స్టాక్ జనరల్ వోచర్. స్టాక్ జనరల్ వేసుకోవడానికి, జనరల్లో ఎంట్రీస్ చేయడానికి మనం Alt+F7 వాడతాము. నెక్స్ట్ వచ్చేసి Alt+F8 డెలివరీ నోట్ వోచర్. నెక్స్ట్ Alt+F9 రిసిప్ట్ నోట్ వోచర్. Alt+F10 ఫిజికల్ స్టాక్. మన దగ్గర ప్రజెంట్ ఎంత స్టాక్ ఉంది, ఏంటి ఆ స్టాక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఫిజికల్ స్టాక్ వోచర్ కోసం అనేసి Alt+F10 నొక్కుతాం. నెక్స్ట్ Alt+P ప్రింట్ ద రిపోర్ట్ని, మనకు కావాల్సిన రిపోర్ట్ని ప్రింట్ చేసుకోవడానికి Alt+P యూస్ చేస్తాం. Alt+R హైడ్ ద రిపోర్ట్. మనం ఏదన్నా రిపోర్ట్ కనిపించకూడదు అనుకున్నాం దాన్ని హైడ్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ అన్హైడ్ చేసుకోవాలంటే Alt+U అన్హైడ్ ద రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట, Alt+U నొక్కితే. నెక్స్ట్ Alt+C ఆన్లైన్ క్రియేషన్. నెక్స్ట్ Alt+D డిలీట్. మనం చేసిన ఇప్పుడు ఒక కంపెనీని క్రియేట్ చేసాం, ఆ కంపెనీని డిలీట్ చేయాలనుకోండి, Alt+F1 ఓపెన్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ అది ఇంటర్ఫేస్లో మనకి కంపెనీ ఓపెన్ అవ్వగానే Alt+D నొక్కగానే డిలీట్ అయిపోద్ది అనమాట. Alt+I ఇన్సర్ట్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే Alt+I నొక్కాలి. Alt+C ఎక్స్పోర్ట్ చేయడానికి. నెక్స్ట్ Ctrl+N ఫర్ క్యాలిక్యులేటర్ కోసం మనం Ctrl+N నొక్కితే క్యాలిక్యులేటర్ వస్తుంది. అదే ఎగ్జిట్ అవ్వాలంటే క్యాలిక్యులేటర్ Ctrl+M. నెక్స్ట్ Ctrl+F8 క్రెడిట్ ఆపరేషన్స్ వేయడానికి క్రెడిట్ నోట్ని యూస్ చేస్తాం అనమాట, Ctrl+F8. నెక్స్ట్ Ctrl+F9 డెబిట్ నోట్. క్రెడిట్ వేసాము, డెబిట్ కూడా ఉంటాయి కదా మనకి,
డెబిట్ నోట్ వేయడానికి. నెక్స్ట్ వచ్చేసి F1 మనము కీబోర్డ్లో ఉన్న అన్ని ఫంక్షనల్ కీస్ ఎక్కడ టాలీలో బాగా యూస్ చేసుకుంటాము. మనకి కావాల్సింది ఏంటి, కీబోర్డే కదా. టాలీకి ఎక్కువ మౌస్ యూస్ చేయకుండా కీబోర్డ్ని యూస్ చేసుకుంటాము. కీబోర్డ్లో ఉన్న అన్ని ఫంక్షనల్ కీస్ మనకి ఎక్కడ యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా టాలీలో బాగా యూజ్ అవుతాయి. F1 సెలెక్ట్ కంపెనీ, F2 షట్ కంపెనీని క్లోజ్ చేయాలన్నా బోర్డు తిప్పేయాలన్నా F2ని యూజ్ చేసుకొని కంపెనీని తిప్పేసుకోవచ్చు. F3 చేంజ్ కరెంట్ కంపెనీ పొజిషన్ ఏముంది అనేది చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. F4 కాంట్రా వోచర్, బ్యాంక్లో ఉన్న విత్డ్రాలు డిపాజిట్లు బ్యాంకుకి సంబంధించిన ప్రతి దానికోసం ప్రతి ఎంట్రీ కోసం F4ని యూజ్ చేస్తాం. F5 పేమెంట్ వోచర్, మనం వోచరింగ్ చేసేటప్పుడు కామన్గా యూజ్ చేసేది F5 అండ్ F6. F5 అంటే పేమెంట్, మనం ఎవరికన్నా పే చేస్తున్నామంటే పేమెంట్ వోచర్ వేస్తాం. F6 మనకు వస్తున్నాయి అంటే రిసిప్ట్ వోచర్, అది మనకు వచ్చిన వాటిని రిసిప్ట్ వోచర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి F7 జనరల్ వోచర్ ఏంటి, మనము వీటిని నామమాత్రపు ఎంట్రీస్ అంటారు. ఏంటి, వాళ్ళకి పే చేయకముందు మనము మనకు శాలరీ రాకముందు వీటికి పే చేయాలి అని రాసుకుంటాం కదా, అలా రాసుకోవడాన్ని జనరల్ వోచర్ అంటారు. నెక్స్ట్ F8 సేల్స్ వోచర్, సేల్స్ చేసామంటే దాన్ని సేల్స్ ఎంట్రీ చేయడానికి యూస్ చేసేది F8 నొక్కి సేల్స్ వోచర్ వేస్తాము. నెక్స్ట్ F9 పర్చేజ్ వోచర్, మనం ఏదైనా స్టాక్ కొన్నాం అనుకోండి, ఆ స్టాక్ని ఎలా వేయాలి, F9 నొక్కి పర్చేజ్లోకి వచ్చి పర్చేజ్ వోచర్ తీసుకుంటాము. నెక్స్ట్ F10 రివైజ్ జర్నల్ అంటే ఇక్కడ ఉంది, జనరల్ ఎంట్రీస్ చేస్తాం కదా F7లో, అవి ఏవైనా రివైజ్ చేసుకోవాలంటే రివైజ్ జనరల్ చేసుకుంటాం. F11 ఫీచర్స్, దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూడాలనుకుంటే F11ని నొక్కొచ్చు. నెక్స్ట్ F10 కాన్ఫిగరేషన్, మనము టాలీ యొక్క కాన్ఫిగరేషన్ని చెక్ చేసుకోవాలనుకుంటే F12 నొక్కితే కాన్ఫిగరేషన్ రెడీ అయిపోద్ది అనమాట. ఇది ఈరోజు మన షార్ట్కట్ కీస్. రేపు మనము లెడ్జరు వోచరింగ్ అవి చెప్పుకుందాము. ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెప్తాను వీలైతే, ఓకేనా.